గిరికి సంబంధించి ఆయన మీద దాడి పలుసార్లు జరిగింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చిత్రగుప్తు ఛానల్ అధినేత అయినటువంటి గిరీష్ దారమోని ముదిరాజుపై జరిగినటువంటి దాడిని ఒక ప్రజల మీద జరిగిన దాడిగా, ఒక ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా, ఒక మానవత్వం మీద జరిగినటువంటి దాడిగా నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ గిరీష్ దారమోని తప్పు చేస్తే అతన్ని శిక్షించడానికి ఎన్నోటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ 11 గంటల సమయంలో మహిళలు వెంట పెట్టుకొని మహిళల సమక్షంలో వెనక నుండి ఒక దుండగులు రౌడీ షీటర్లు పోయి చెప్పుల దండ వేయడం ఏంటి, ఆడున్నటువంటి 60 సంవత్సరాల తల్లిదండ్రులు తన్నటం ఏమిటి, వాళ్ళ చేతులు విరవడం ఏంటి, అదేవిధంగా ఆడున్న వాళ్ళ 5-6 సంవత్సరాల పిల్లల్ని తోసివేయడం ఏంటి, భార్యను ఎవరైనా మూర్ఖుడు ఎవరైనా ఆడపిల్లలను తంతరా అండి? భార్యను తంతే ఇప్పుడు పాపం ఆ సోదరి నిలవలేకపోతా ఉంది. కాబట్టి ఇటువంటి యొక్క చర్యను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేనే కాదు, యావత్ మానవత్వం ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఖండించాలని కోరుకుంటా ఉన్నా. పట్ల గిరీష్ అసభ్యంగా ప్రవర్తించిండు, అదేవిధంగా వాళ్ళతోటి కారంతో వాళ్ళ మీద దాడి చేసిండని కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. నిజమే అంటారు? గిరీష్ దారమోని అసభ్య పదజాలంతో దూషించిండు, ఈ ప్రత్యేకంగా దూషించు ఆధారాలు చూపించమని నేనే చెప్తా ఉన్నా. నేను పత్రికాముఖంగా చెప్పాను, ఒకవేళ ముదిరాజ్ అయినటువంటి ఈ గిరీష్ ఆడపిల్లల్ని ఇలా వేధించిండు, ఆడపిల్లల్ని తిట్టిండు, అసభ్య పదజాలం వేసిండు చెప్తే నేనే చెప్పుతో కొడతా అంటున్నా. నేను ఓపెన్ ఛాలెంజ్. ఒకవేళ మీరు నిరూపించకపోతే మీరేం చేస్తారో మీరు చెప్పాలని చెప్తా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? దీని వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని తేలాలంటే దీని మీద ఒక ప్రత్యేక విచారణ జరపాలని కోరుకుంటా ఉన్నాను. అంటే చాలా వరకు బండి సంజయ్ దీని వెనుకుండి నడిపించిండు, దాడి చేపించిండు అనేక సార్లు అని కూడా వార్తలు నడుస్తున్నాయి. ఏమంటారు విషయం? బండి సంజయ్ ఉన్నారు అని అందరూ చెప్తా ఉన్నారు. అక్కడ మేము వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు అంటే, మా బండి సంజయ్ నన్ను అంటావురా అని, మమ్మల్ని తన్నినారు తిట్టినారని ఆడున్నటువంటి సోదరిమల్ని కూడా అంటా ఉన్నారు. కానీ నేనైతే ప్రత్యేకంగా నమ్ముతలేను. ఎందుకంటే బండి సంజయ్ అన్న కూడా మన పేదల పక్షపాతి, బీసీ బిడ్డ కాబట్టి అట్లా చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఒకవేళ అది తప్పు అని నిరూపించాలంటే, ఎందుకంటే సాధారణంగా మనకు ఏవైనా ఒక దాడులు జరిగినప్పుడు, అంతర్గత దాడులు జరిగినప్పుడు దాన్ని రక్షించేటటువంటి శాఖ ఏదైనా ఉన్నది అంటే అది హోంశాఖ. స్వయాన కేంద్ర హోంశాఖకి ఆయన సహాయ మంత్రి కాబట్టి బండి సంజయ్ గారి మీద బాధ్యత ఎక్కువగా ఉంది. వారు ఖచ్చితంగా ప్రజల ముందుకు రావాలి, లేకపోతే వారే ఒక లెటర్ రాసి ఆ దోషులను కఠినంగా శిక్షించాలి. గిరీష్ బండి సంజయ్ కోసం చాలా సందర్భాల్లో పనిచేసిండు. మరి బండి సంజయ్ అయినా ఈ విషయంలో ఏమన్నా ఖండించే ప్రయత్నం ఏమైనా చేసిండా, లేకుంటే దాంతో నాకు సంబంధం లేదనే చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిండా? చెప్పాలి అని నేను బలంగా కోరుకుంటా ఉన్నా. బండి సంజయ్ గారు ఈ యొక్క ఇష్యూ మీద నాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పాలి. ఆ దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలి, శిక్షించే విధంగా వారే చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే యావత్ సమాజం కూడా దీని వెనుక బండి సంజయ్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు చెప్తా కోడే కూస్తూ ఉంది. కాబట్టి అటువంటి అపవాదులు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా సంజయ్ని నేను విన్నవించుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఈ యొక్క విషయంపై స్పందించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. మీ ముదిరాజులంతా కూడా బయటకు వచ్చి గిరీష్కి మద్దతు తెలుపుతున్నారు. ఓకే, మరి బీజేపీ పార్టీలో కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా మరి గిరీష్కు వెనకాలే ఆయనకు మద్దతుగా ఉన్నారు అనుకోవచ్చా? ఇక్కడ పార్టీ అనే విషయం ఎందుకు వచ్చిందో మాకు అర్థమవుతలేదన్న. ఎందుకంటే ముదిరాజులు ఈ రాష్ట్రంలో 3 జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్న పార్టీ కూడా బీజేపీ పార్టీనే. అదేవిధంగా మోడీ గారిని స్వయంగా గెలిపించినటువంటి జనాభా కూడా ముదిరాజులే. ఎందుకంటే గుజరాత్లో 24% జనాభాతో అతిపెద్ద జనాభాగా ఉన్నటువంటిది కోలీ సమాజ్. కాబట్టి ఇక్కడ మేము పార్టీలకేమి ఇక్కడ పోతలేము. మేము అడిగేది ఏంటి అంటే, ముదిరాజ్ ఈ సంబంధించినటువంటి ఈ కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబం మీద జరిగినటువంటి దాడిని నేను ఖండిస్తూ ఉన్నా. ఫస్ట్ గిరీష్ నిజంగా తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి. మీరు చట్టంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీరు ఉన్నారు, లేదంటే కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, మీరు తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. అది నేను కోరుకునేది ఏంటి అంటే, మీరు 11 గంటల సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసి వారు ఎటువంటి స్పందన లేకుండా వచ్చి ఇంత దాడి చేసి 60 నిమిషాల పాటు దాడి జరుగుతున్నా కూడా స్పందించకపోవడం అనేది ఖచ్చితంగా ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి దీని మీద విచారణ జరగాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర పోలీస్ విభాగం కావచ్చు ఎట్లా స్పందించింది అనుకుంటున్నాను? పోలీసు విభాగం పూర్తిగా విఫలమైందని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఒక బండి ఆపి ఒక డీజే సౌండ్ పెట్టండి, ఇక్కడ 10 నిమిషాల్లో 10 మంది పోలీసులు వచ్చి నిన్ను నీ డీజేని మొత్తం లేపుకొని పోతారు. అటువంటిది 60 నిమిషాల పాటు నా ప్రాణాలు పోతున్నాయి మహాప్రభు అని, రక్షించండి మహాప్రభు అని నేను వేడుకుంటుంటే కూడా నువ్వు 2 మంది కానిస్టేబుల్ ఎట్లా పంపుతావు, 2 కానిస్టేబుల్ ఎట్లా పంచుతావు? కాబట్టి నేను చెప్తా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ట్యాక్స్ పేయర్ మనీతో ఉన్నారు,
మీరు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి న్యాయాన్ని చట్టాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది కాబట్టి పోలీసులే విఫలమైతే ఈ సమాజం అనేది నిలబడదు కాబట్టి దయచేసి పోలీసులు దీనిలో పాల్గొన్నటువంటి పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటాను. ఓకే, గిరీష్ పైనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా చాలా క్రూరత్వంగా కూడా దాడి చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అది నిజమే అంటారా? 100% నిజం. మీరు ఒకసారి పోండి, మూడు తలుపులు పగలగొట్టినారు, వాళ్ళ చెయ్యి అనేది క్రాక్ అయింది. పిల్లలు ఇప్పటికి కూడా ఒక మానసిక షాక్లో ఉన్నారు. పిల్లలు ఒక 5 మంది కనపడితే ఏడుస్తూ ఉన్నారు. ఇటువంటి బాధ ఎవరికి వస్తుందండి? అంత అవసరమా? ఒకవేళ నిజంగా తప్పు చేస్తే బయట శిక్షించండి. పిల్లల ముందే ఏం చేసినారు? నైట్ 11 గంటలకు పోవాల్సిన అవసరం ఏంటండి? అది నా మెయిన్ ప్రశ్న. 11 గంటలకు పోవాల్సిన అవసరం ఏంటి? మార్నింగ్ 10 గంటలకు పోవచ్చు కదా, పిలవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. లేదంటే ఒకవేళ ముదిరాజు కులమే అనుకుంటే మా ముదిరాజు పెద్దలు ఉన్నారు కదా, మా కుల సంఘాలు ఉన్నాయి కదా, మాతో చెప్పొచ్చు కదా. అంటే గతంలో గిరీష్ కూడా ఎప్పుడు చెప్పలేదు నేను ముదిరాజు అని, అట్లాంటి సందర్భాలు మాట్లాడిన సందర్భాలు కూడా ఎక్కలేవు. మరి ముదిరాజులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనుకోవచ్చు ఈ విషయం? 95% మంది ముదిరాజులకు గిరీష్ ముదిరాజు అనే విషయం తెలియదు. ఎందుకు మేము ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అంటే గిరీష్ మీద జరిగినటువంటి ఆ చిత్రగుప్త ఛానల్ మీద కూడా దాడి జరిగింది. ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే గతంలో గిరీష్ కూడా ముదిరాజులు తిట్టిండు కాబట్టి ఇప్పుడు కూడా అవి సర్క్యులేట్ అవుతున్నాయి, తిట్టినాయి. నేను స్వయంగా అడిగినాను, ప్రశ్నించిన. నేను ఏమైనా ఇట్లా తిడతామని అడిగితే గిరీష్ని తిట్టినా నేను. ఎప్పుడు మన బిత్తిరి సత్యని తిట్టిండు, నీలమధును కూడా తిట్టిండు ఆయన. సో అంటే ఎన్నికల సమయంలో కాబట్టి అటువంటి సమయంలో నేనే ఆయన తిట్టడం జరిగింది. కాబట్టి ముదిరాజులు గిరీష్ అంటే ఉంటున్నది కాదు, ముదిరాజులు గిరీష్ కుటుంబం వెంట ఉన్నారనే విషయం నేను చెప్తాను. ఎందుకంటే ఈ కుటుంబం మీద జరిగినటువంటి దాడి మామూలు దాడి కాదు. ఈరోజు గిరీష్ మీద ఉండొచ్చు, రేపు మీ మీద ఉండొచ్చు. కాబట్టి ప్రతి మానవత్వం ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఖండించాల్సినటువంటి సందర్భం. ఓకే, ముదిరా సంఘ నాయకులు రాబోయే రోజుల్లో మరి కార్యాచరణ ఏం తీసుకుంటున్నారు? గిరీష్ మీద జరిగిన లాంటి దాడులు మరీ ఒకటి జరగకుండా. గిరీష్ అనే కాదు, ఒకవేళ ఈ సందర్భం అనేది మీకు జరిగినా కూడా మేము స్పందించే వాళ్ళము, యావత్ ముదిరాజు లోకం స్పందించేది. ఎందుకంటే ఇది మానవత్వం మీద జరిగినటువంటి దాడి, ఇది సమాజం మీద దాడి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయము. అది గిరీష్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, మీరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖండించాలని కూడా నేను వేడుకుంటాను. హిందూ పరిరక్షణ అంటారు, హిందువులను కాపాడుకుంటా అని పదే చెప్తుంటారు. మరి ఆయన ఏదైతే హిందువులకు సంబంధించి గిరీష్ దాడి చేయించే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే మేము ఒక విద్యార్థి నాయకునిగా మేము కోరుకునేది ఏంటంటే, నేను కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, నాకు కూడా హిందూ భావజాలం ఉన్నది. కాకపోతే ఈరోజు మేము ఈ యొక్క దాడి గిరీష్ దారాముని మీద దాడి జరిగిన తర్వాత మాకు గిరీష్ గారు ముదిరాజు అని మాకు తెలియదు. ఈ దాడి జరిగిన తర్వాత మాకు ఇట్లనే సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మాకు కొంచెం మేము కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మోటివేషన్ చేస్తాం కాబట్టి ఇట్లా మీ ముదిరాజు బిడ్డకు అన్యాయం జరిగిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము గిరీష్ దారాముని గారిని కూడా కలిసినాం. ఆయన మాకు చెప్పినది 2 విషయాలు ఏంటంటే, ఒక 50 మంది మహిళలు 50 మంది పురుషులు నా ఇంటికి రావడం జరిగింది. బిఫోర్ అంతకుముందు కూడా నా ఆఫీస్కి వచ్చి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిరు. 50 మంది మా ఇంటికి వచ్చారు, మహిళలు వచ్చారు, ఆ తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వు మహిళల మీద అసభ్యర్థంగా మాట్లాడుతున్నావు, అందుకే నువ్వు అడగడానికి వచ్చినామని చెప్పి ఆయనను కొట్టడం జరిగింది. వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ భార్య, వాళ్ళందరి ముంగట్నే ఆయనను బట్టలు ఇప్పేసి అతి దారుణంగా బట్టలు ఇప్పేసి కింద పడేసి మర్మాంగయ్య వాళ్ళపైన కూడా కొట్టడం. ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దడం, వాళ్ళ మదరు 75 ఏళ్ళు ఉన్నది, వాళ్ళ మదర్ను కొట్టడం, ఫాదర్ను కొట్టడం. చిన్నపిల్లలు భయభ్రాంతులకు గురై కానికాయలు ఆ పిల్లకు ఇమ్మీడియట్లీ 104 జ్వరం వచ్చి ఆమెను హాస్పిటల్ తీసుకుపోవడం. అట్లా ఇవన్నీ ఒక కన్న తండ్రిని పిల్లల ముందు కొడితే ఆ పిల్లలు ఎంత ఈరోజు జరిగిన దాడి ఆ పిల్లలు పెరిగి పెద్ద అయిపోయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయేదాకా జ్ఞాపకాలు గుర్తుంటాయి. అంటే ఆయన మానసికంగా చాలా నేను బాధపడ్డాను కూడా చెప్తుండు. మేము ఒక విద్యార్థి నాయకులుగా, నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ఓ యూనివర్సిటీ విద్యార్థిగా మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో నేను 1 ఆఫ్ ది మెంబర్గా మేము పోయి కలిసి మాట్లాడేస్తే అసలు నీ మీద దాడి ఎందుకు జరిగిందని మేము కూడా అడగాల్సిన బాధ్యత ఉంది. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు కరీంనగర్ నుంచి వచ్చిరంట, వాళ్ళు కొంతమంది ఎల్బీనగర్ నుంచి వచ్చిరంట, కొంతమంది మహిళలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చారు. వాళ్ళు కొట్టుకుంటే అరే మేము కరీంనగర్కి వెళ్ళి వచ్చినాము, మమ్మల్ని బండి సంజయ్ పంపించింది అని చెప్పి వాళ్ళే చెప్పారు. చెప్పిన తర్వాత ఆయనను తీసుకొని కిందికి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మీ సిపి గారిని వారిని మీరు కలిసి ఒక 6 అరెస్ట్ అయ్యారు. నేను ఏమడుగుతున్నా అంటే, నిజంగా ఒకవేళ బండి సంజయ్ అన్న పంపించిండు అని వాళ్ళు చెప్తున్నారు కదా, బండి సంజయ్ అన్న అంటే మాకు కూడా గౌరవం ఉన్నది, రెస్పెక్ట్ ఉన్నది ప్రజలు. ఎందుకంటే ఆయన కూడా ఒక బీసీగా మేము ఒక సెంట్రల్ మినిస్టర్ అయినా అంటే మాకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది కదా. మా వాళ్ళు కూడా బీజేపీలో చాలామంది ఉన్నారు. మేము కోరుకునేది ఏంటంటే, ఇది కమ్యూనిటీ పరంగా పుయ్యద్దు. ముదిరాజు వర్సెస్ మునూరు కాపని కాదు. ఇక్కడ గిరీష్ దారాముని యూట్యూబ్ ఛానల్ నడిపించేటటువంటి వ్యక్తికి, ఒక బలహీన వర్గాల బిడ్డకు
కొంతమంది ఈరోజు పాన్పార గుట్కా తింటోడు ఇలా గంజాయి సేవించి మద్యం సేవించి వచ్చి ఇలా ఆయన మీద అటాక్ చేశారని చెప్తా ఉన్నారు. రేపు కూడా ఆయనకు ఫ్యూచర్లో కూడా నేను చంపేస్తాము, అవసరమైతే కిడ్నాప్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఆయనకు రక్షణ లేదు, ఆయన కుటుంబానికి రక్షణ లేదు, ఆయనకు రక్షణ లేదు, ఆయన పిల్లలు ఈరోజు స్కూళ్ళలో చదువుతారు, పిల్లలకు రక్షణ లేదు. అంటే మా సమాజం కూడా మేము ఏం కోరుకుంటున్నామంటే ఆ బిడ్డకు పూర్తిగా అది రాష్ట్ర ప్రభుత్వం అయితేంది, కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఈ తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డ, అది క్యాపిటల్ సిటీ హైదరాబాద్లో ఉన్నటువంటి బిడ్డకు రక్షణ కల్పించాలి. ప్రశ్నించేటటువంటి గొంతు ఉండొచ్చు పోయి ప్రశ్నిస్తే దానికి నువ్వు కూడా ప్రశ్నించే అవసరమైతే దాని చట్టపరంగా పో. ఇలా కాన్స్టిట్యూషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు, ఈరోజు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వాతంత్రం ఉన్నది, అన్నీ ఈరోజు ఉన్నాయి. ఈరోజు చట్టాలను ఈరోజు ఏంది రాజ్యాంగాన్ని కూడా నువ్వు దొంగలో దొక్కేసి నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఇంటికి పోతాం దాడి చేస్తామంటే మేము కూడా దాడి చేస్తాం. మరి ఇప్పుడు మేము 50 లక్షల మంది ఉన్నాం ముద్రాలం, కరీంనగర్లో మా వాళ్ళు లేరా, ఇక్కడ మహబూబ్నగర్లో లేరా, ఎక్కడైనా ఉన్నారు. కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే మేము కోరుకున్నది ఒకటే అండి, మా బిడ్డ ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే ప్రాణాన్ని తెచ్చిస్తున్నారా. ఈరోజు కన్ను మీద దాడి చేసి ఆయన కన్ను కనిపిస్తలే అన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. అదే ఫోటో ఈరోజు మేము బ్యానర్ మీద కూడా పెట్టినాం. నేనేమంటున్నా అంటే బలహీన వర్గాల బిడ్డ మీద అటాక్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు మా ముద్రాలకు మంత్రి లేడు, మేము ఎవరి దగ్గరికి పోలే సమస్య వస్తే, మాకు మంత్రి ఉంటే మా మంత్రి దగ్గరికి పోయి మేము సమస్య అడుగుతుంటాం కదా, మంత్రి లేడు. అందుకే నేను ఏమంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటెలిజెంట్ విభాగం కానీ వీళ్ళందరూ కూడా చర్య తీసుకొని గిరీష్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ కేంద్ర సహాయ శాఖ మంత్రి ఉన్నాడు, రక్షణ శాఖ. మరి ఇలాంటి సమయంలో ఆయన ఒకవేళ దాడి చేయకుంటే ఆయన విచారణ చేయాలి, ఎందుకంటే ఆయన పేరును కూడా వాడుకున్నారని చెప్తున్నారు కదా. బ్రదర్ ఇలా ఒక సర్పంచ్ ఫోన్ చేసి ఎస్ఐకి చెప్తే గ్రామీణ ప్రాంతంలో 108 పంపించి 5 నిమిషాల్లో ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తారు. కేంద్ర సహాయ మంత్రి నిజంగా మావాడు నిజంగా తప్పు చేసి ఉంటే ఒకటే ఫోన్ సిపికి వరకు ఫోన్ చేసి ఆయన తీసుకొచ్చి పిఎస్లో కూర్చొని 24 గంటల లోపల కేసు పెట్టు చట్టపరంగా పోవాలని చెప్పి ఇట్లా పబ్లిక్ని పంపించి దాడులు చేపిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే బండి సంజయ్ గారిది ఆయన నా దృష్టికి రాలేదు అనే కాన్సెప్ట్లో తెలిసింది నాకు. ఆయన పేరు ఒకవేళ వాళ్ళు వాడుకొని కూడా ఇట్లనే దాడులు చేస్తారేమో అని దాని మీద కూడా వివరణ ఇవ్వాలి. వివరణ ఇస్తే సమాజానికి తెలుస్తుందని మా ఆలోచన. తర్వాత మీ బండి సంజయ్ అన్న మాకు వివరణ ఇచ్చింది అనుకో, అరే మాకు సంబంధం లేదు, అది ఎవరో నా పేరు దుర్వినియోగం చేసుకురంటే అప్పుడు మేము గవర్నర్ కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం, అవసరమైతే కేంద్రంలో కలుస్తాం, ఇక్కడ అవసరమైతే ఇక్కడ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తాం, అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్ కూడా ధర్నా పెడతాం. గతంలో కూడా అనేక పర్యాయాలు కూడా ఏదైతే బండి సంజయ్ మీద దాడులు భౌతికంగా కావచ్చు చాలా రకాలుగా కూడా దాడులు చేయాలనుకుంటే మేము వాళ్ళందరినీ చేస్తుండే కదా, గిరీష్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా బండి సంజయ్కి సంబంధించి కొంతమంది అనుచరులు చెప్తున్నారు. ఇగో బ్రదర్ మా గిరీష్ అనే వ్యక్తి పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిండు, ఇంగ్లీష్ వస్తుంది, సబ్జెక్ట్ ఉన్నది. ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ కాకముందే ఆయన వానర సేన అని ఒకటి పెట్టుకున్నాడంట. ఆ తర్వాత హిందూ భావజాలం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన క్రమంలో ఆయన కొంతమంది అక్కడ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అరే ఈయన బాగా ఎక్స్పోజ్ అవుతుండు, బాగా టాలెంట్ ఉన్నదని చెప్పి వాళ్ళు కొంచెం మంది లేనిపోని సాడని చెప్పి పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిరు. పార్టీల నుంచి సస్పెండ్ చేస్తే గిరీష్ దారమన్ గారు పార్టీలోకి వెళ్ళి వచ్చి చిత్రగుప్త ఛానల్ పెట్టుకొని నడిపించుకుంటుండే ఆయన. ఒకవేళ ఆయన నిజంగా ఏమన్నా తప్పుడు ఆలోచనలు చేస్తే చట్టం ఉన్నది, దానికి పోలీసు యంత్రాంగం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అదన్నీ పక్కకు పెట్టి 100 మందిని పంపిస్తాము, 200 మందిని పంపిస్తాము, దాడి చేస్తామంటే కేంద్ర మంత్రి 200 మందిని పంపిస్తాడా? నేను అడుగుతాను అన్న స్టేటస్కి అది ఓకేనా? ఆయన అనుకుంటే డైలాండర్లు ఇస్తే మనోడు అలా ఎక్కిపోతాడు. అంటే ఇది ఏమైనా మిస్బిహేవ్ చేసిరా, లేకపోతే ఎవరైనా పేరు వాడుకురా, లేకపోతే సంజయ్ అన్న కూడా మా బీసీ బిడ్డ కాబట్టి ఆయన కూడా వివరణ ఇస్తే మా జాతిలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఇప్పుడు మా బీజేపీలో కూడా మా వాళ్ళు ఉన్నారు, బీజేపీలో కూడా మా ముదరాలు ఉన్నారు. ఇలా వాళ్ళు అడగలేకపోతున్నారు, మేము పార్టీలు ఉన్నాం కదా, మేము ఎందుకు కదా అంటే ఓపెన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను విద్యార్థి నాయకుని బై తెలంగాణ ఫ్రీడమ్ ఫైటరు, నేను 150 కేసులు నేను తెలంగాణ తీసుకొచ్చిన నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన, బరాబర్ చెప్తున్నాను మేము విద్యార్థి జేసీగా పనిచేసినాం. నేను కూడా ఏబీపీలో పనిచేసిన, విద్యార్థి ఆర్గనైజేషన్లో పనిచేసిన, నేను కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసిన, డిగ్రీ కాలేజ్ ఏబీపీలో ఆర్ఎస్ఎస్లో తిరిగిన. నేను ఎక్కడ ఏం జరిగినా ఒక బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు నా జాతి బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి నేను స్పందించాల్సి ఉంటుంది. బీజేపీలో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘం నాయకులు ఎందుకు స్పందించడం లేదు దీని మీద? ఇప్పుడు బీజేపీలో ముదిరాజులు ఉన్నారు కదా నాయకులు, ఇది కమ్యూనిటీ పరంగా చూస్తలేదు, ఇది రాజకీయ కోణంగా ఆలోచిస్తారు. ఈయన యూట్యూబ్ ఛానల్ ఏదో మా సంజయ్ అని అన్నాడు, మేము పోయి దాడి చేసినామని వాళ్ళు ఏదో ఒక వర్గం అంటుంది. నేను ఏమంటున్నా అంటే ఒకవేళ ఇలా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా, ఇలా జర్నలిస్టులు ప్రశ్నించే హక్కు లేదా, వాళ్ళకు ఇలా ఏంది రిపోర్టర్లకి ఇలా రాసే హక్కు లేదా,
ఇప్పుడు ఇక్కడ గుంత పడ్డదండి, ఈ గుంతను గూడుపని కార్పొరేటర్ అని రాస్తాడు, అంటే నువ్వు దాడి చేస్తావా? ప్రశ్నిస్తే దాడి చేస్తావా? ఇప్పుడు ప్రశ్నిస్తున్నానే కదా నువ్వు దాడి చేసింది, అది బలహీన వర్గాల బిడ్డని దాడి చేస్తావా? సరే, నువ్వు దాడి చేస్తే చట్టం ఉన్నది, న్యాయం ఉన్నది, నువ్వు అవసరమైతే తీసుకుపోయి 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడి కేంద్ర మంత్రి సమక్షంలోనో లేకపోతే ఇంకోటి సమక్షంలో మాట్లాడాలి. అంతేగాని ఇంటికి వచ్చి బట్టలు ఇప్పేసి చెప్పుల దండేసి అంటే ఇలా ముద్రాలు ఏమో చేతగాని అసమర్థులు వాళ్ళని కొట్టిన ఓడేం చేయలేడు అని అంటే అది అవివేకం. అది ఎందుకంటే మేము బిగ్గెస్ట్ పాపులేషన్ తెలంగాణలో, మాకు గత ప్రభుత్వంలో బిగ్గెస్ట్ కమ్యూనిటీ మేమే అని చెప్పారు, ఈ ప్రభుత్వంలో మేమే అని చెప్పారు. ఇప్పుడు మాకు మంత్రి లేడు, మేము చెప్పుకోవాలంటే ఆవేదన లేదు. అందుకే మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా ఇలా ప్రెస్ మీట్ పెట్టి మేము ఆవేదన చెప్తున్నాం. మేము అంటే గతంలో కూడా గిరీష్ దారమోని సంబంధించి కూడా ముదిరాజ్ సంబంధించి కొంతమంది వ్యక్తులను కించపరిచేటట్టు ఎలక్షన్ టైంలో కూడా మాట్లాడినారు. ఒక సిద్ధాంతంలో పనిచేసేటటువంటి వ్యక్తి. ఇప్పుడు నీలం మధు మా బ్రదర్ అండి, మా బ్రదర్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసింది మెదక్లో. నా బ్రదర్ గెలవాలని కోరుకుంటాను. నేను పోయినా అక్కడ పనిచేసినా మా బ్రదర్ గెలవాలని కోరుకుంటాను. ఇక్కడ ఇంకో వేరే బ్రదర్స్ ఇక్కడ కార్పొరేటర్లు కూడా పోటీ చేశాను. కానీ ఒక పార్టీకి కట్టుబడినటువంటి వ్యక్తి, క్రియాశీలకంగా పనిచేస్తున్న వ్యక్తి ఫస్ట్ ఈ బీజేపీలో కానీ అది బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు పార్టీకి పనిచేస్తారు. ఈయన బీజేపీ పార్టీ కట్టర్గా పనిచేసింది కాబట్టి నీలమధు కూడా ఇలా గెలవడు అని చెప్పానంటే మా జాతీయ వాళ్ళందరూ ఫోన్ చేసిరు ఆయనకు, అరే నువ్వు ముదిరాజ్ ఎట్లయితావు భయ్, నువ్వు ఎట్లా మాట్లాడతావు అని అడిగిరు. ఆయన నేను పార్టీ కోసం ఒక లైన్లు ఉన్నా కాబట్టి నేను నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం గెలవడని చెప్పిన అన్నట్టు జర్నలిస్టుకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పింది. మేము అడిగినాం. ఇప్పుడు బిత్తిరి సత్య మా బ్రదర్ అవుతాడు. బిత్తిరి సత్య గారిని కూడా ఏదో భగవద్గీత అదేదో ఉచ్చరించింది అని చెప్పి ఒక చిన్న ఎపిసోడ్ వచ్చింది. ఆయనను విమర్శించారు. అంటే భావద్గీత లెక్క చూడాలి కానీ కామెడీ సాంగ్ లెక్క చూడొద్దని ఒక డిస్కషన్ జరిగింది. అంటే అది ఒక కట్టరిందుగా పనిచేస్తుంది కాబట్టి అందరి మీద అటాక్ ఇట్లా విమర్శలు కురిపించిండు. అంటే ప్రశ్నించే గొంతు కాబట్టి విమర్శలు కురిపించింది. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, అది జర్నలిస్ట్గా ఆయన ఓడిపోతున్నా అని చెప్తే వీళ్ళు గెలవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అంటే అట్లా దాన్ని ఏ కోణమైనా సరే కానీ మనం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు అట్లా తీసుకోవద్దని. గొడవ మొత్తం కూడా కులాల మధ్యగా చిచ్చు పెట్టేటట్టు నడుస్తుందని కూడా. ఇప్పుడు మేము బిగ్గెస్ట్ కమ్యూనిటీ, మా దాంట్లో నాయకత్వం తక్కువ ఉన్నది. మీకు తెలుసు, గతంలో మాకు మా బండప్రకాష్ అని ఉండే, ఆ తర్వాత మాకు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఇప్పుడు వాకిట్ సీఆర్ అన్న, ఇట్లా కొంతమంది మాకు ఒక 5-6 పేర్లు ఉన్నాయి. అది ఇప్పుడు మాకు కొంచెం అవకాశాలు వస్తున్నాయి. ఇంకా మాకు మంత్రి లేడు. ఇక ఈ ఈక్వేషన్స్లో ఏంటంటే మాకు ఏం లేదు కాబట్టి కులాల మధ్యలో చిచ్చు పెట్టినాం అనుకో, ఈ ముదిరాజు మున్నూరు కాపు లేకపోతే ముదిరాజు ఇంకోటి అని చిచ్చు పెడితే టాపిక్ డైవర్ట్ అవుతుంది కదండి. అది డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కులాలకు సంబంధించిన ఇష్యూ లేనే లేదు. ఇక్కడ గిరీష్ దారమోని ప్రశ్నించే గొంతు మీద దాడి చేసిరు. దాడి చేసిన దుండగులను ఇమ్మీడియట్లీ పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ గిరీష్ దారమోని మీద దాడి జరిగితే గిరీష్ దారమోని మీదనే ఉల్టా కేసు పెట్టిరని కూడా అంటున్నారు. నిజమే అంటారు అది? అంటే ఇప్పుడు గిరీష్ దారమోని గారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు మా ఇంటి మీదకి 50 మంది వచ్చారు, 100 మంది వచ్చారు అని అంటే, మీ ఇంటి మీకు 50 మంది 100 మంది వచ్చిరని ప్రూఫ్ అయింది, నాకు విజువల్స్ పంపు అని అన్నాడంట. ఎవరు అక్కడ ఉన్నటువంటి రాజేంద్ర నగర్ సర్కిల్ సంబంధించిన సిఐఓ ఎస్ఐఓ చెప్పిండట. అరే ఇక్కడ ఇష్యూ అవుతుంది, నా ఇంటికి 40 నిమిషాల తర్వాత వాళ్ళు 108 వేసుకొని 2 కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు. అంటే ఇక్కడ ప్రమాదం జరిగింది అని పోలీసు వాళ్ళకి 108కి ఫోన్ చేసి ఇమీడియట్లీ రావాల్సింది పోయి నాకు ఎవిడెన్స్ పంపండి, అది పంపండి, ఇది పంపండి అని అది ఎవరికి పని చేస్తారు వాళ్ళు? అంటే గిరీష్ దారమోన్ లాంటి ఏదైతే పబ్లిక్ ఫిగర్కి ఈ విధంగా జరిగితే అంటే నార్మల్ పీపుల్స్ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆ టైంలో? ఎందుకంటే దాడి చేస్తున్న సందర్భం ఇది పాకిస్తానా, ఇది ఆఫ్ఘనిస్తానా, మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక జర్నలిస్టునే బట్టలు ఇప్పేసి టీషర్ట్ ఇప్పేసి మొత్తం కింద పడేసి తొక్కి ఆ చెప్పులు దండేసుకొని నడిపించుకుంటూ తీసుకొచ్చారంటే ఇక మామూలునే చంపేస్తారు వాళ్ళు. మామూలుని లైవ్లోనే చంపేస్తారు. అంటే ఎవరు ప్రశ్నించద్దు వీళ్ళు ఏం చేసినా కానీ. ప్రశ్నిస్తే నువ్వు అటాకులు చేస్తాము, దాడులు చేస్తాము అంటే ఇప్పుడు మా సామాజిక వర్గం కూడా పెద్దగా ఉన్నది. సరే, మా దాంట్లో కొంచెం నాయకత్వ లోపాలు ఉండొచ్చు, కొంచెం మాకు అవకాశాలు రాకపోవచ్చు, మీకు వచ్చిన అవకాశాలు రాకపోవచ్చు, కానీ జనబలం అయితే మా దగ్గర ఉంది కదా. మేము ఖచ్చితంగా చెప్తున్నామండి, దాడిని మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఒక విషయం ఏంటంటే గతంలో బండి సంజయ్ కొరకు అయితే గిరీష్ దారమోని పనిచేసారు. మరి ఆ బండి సంజయ్ ఎందుకు దాడి చేస్తారని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు ఒకటి వినండి, మనకి ఇష్టం లేని నాయకుడు మన దగ్గర ఎమ్మెల్యే నిలబడితే కూడా ఆయన కమిట్మెంట్గా పనిచేసే కార్యకర్త ఎమ్మెల్యే కోసం పనిచేయాల్సిందే పార్టీని నమ్ముకున్నప్పుడు. ఈయన కూడా అట్లా పనిచేయచ్చు. కాకపోతే అక్కడ ఆ వెనుక ఎవరు 2-3 ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అని మాకు ఇలా మధ్యాహ్నం తెలిసింది. ఆ 2 అసలు వాళ్ళు ఎందుకు ఈయనను కక్ష కట్టిరు అనేది కూడా మాకు తేలాల్సిన అవసరం. ఎందుకంటే అలా కుటుంబానికి మేము మా జాతి రక్షణగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఫైనల్గా కార్యాచరణ ఏం తీసుకోబోతున్నారు రానున్న రోజు? అన్నా ఇగో మాకు కార్యాచరణ ఏం లేదు, మా బిడ్డకు అన్యాయం జరిగింది, దానికి జస్టిస్ కావాలని కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఈయనకు ఏదైతే
దాడి చేసిరో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళ మీద పీడీ యాక్టివ్ పెట్టాలి. అవసరమైతే వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆఫీస్ వలిగిపోయింది, వాళ్ళ ఇంట్లో దాడి చేసిరు, ఆయనకు మెడికల్ ఏంది బాగా ఇబ్బంది అయింది. ఇవన్నీ కూడా కోణంలో ఆలోచించి ఆయనకు న్యాయం జరగాలి. మళ్ళీ ఆయనకు రక్షణ కల్పించాలంటే ఆయనకు ఇమీడియట్లీ ఆయనకు ప్రొటెక్షన్ ఉండాలి. ఈరోజు ఉండాలి, ప్రొటెక్షన్ పెట్టాలి. పిల్లలు స్కూల్కి పోతారు, లేకపోతే ఆయన మార్కెట్కి పోతాడు, ఎక్కడికో పోతాడు, ఆయన మీరు అటాక్ చేస్తారు. ఇప్పటికే మెసేజ్లు పెడుతున్నాడు, ఖచ్చితంగా నేను చంపేస్తాం పెట్టాలి. స్థానిక పోలీసులు ఏమైనా ప్రొటెక్షన్ ఏమైనా కల్పించారు? మేము కంప్లైంట్ నిన్న మా హైకోర్టు అడ్వకేట్ ఆర్ వినోద్ కుమార్ అని మా అడ్వకేట్ని పంపిస్తే మేము ఒక లెటర్ గిట్లు ఇచ్చినాము. మాకు ఆయనకు రక్షణ కల్పించాలి, అవసరమైతే గన్మేళం కూడా ఇవ్వాలని కోరినాం. తమ సామాజిక వర్గం సంబంధించిన చిత్రగుప్తు ఛానల్ ఓనర్ గిరీష్ దారమునిపై అత్యంత పాశవికంగా దాడి చేశారంటూ ఈరోజు ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనైతే ముద్రా సంబంధించిన సంఘ నాయకులు కూడా పూర్తి మొత్తంలో ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ముద్రా సంబంధించిన నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నారు, అసలు మోటో ఏంది? అసలు మన గిరీష్ దామోని ఎప్పుడూ కుల ప్రస్తావన తీసుకురాలేదండి. అతను ఒక హిందుత్వం మీద పోరాటం చేస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ కులం అనే దాని మీద వివక్ష చేయడం తప్పు, అది చాలా తప్పు. ఇప్పుడు మేము చాలా ఏళ్ళ నుంచి ఆయన బీజేపీలో ఉన్నాడు, ఎప్పుడు ఆయన కులం గురించి ప్రస్తావన తీసుకురాడు. కానీ ఈరోజు అధికార మదంతో కొంతమంది నాయకులు ఇలాంటి దాడులు గిట అంటే ఎలాంటంటే మాటతో దాడి చేయాలి తప్ప ఇలా ఇంటికి వెళ్ళి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడితే మనకు రాజ్యాంగాలు ఉన్నాయి. కులాన్ని తిట్టినా కానీ ఏ వ్యవస్థ ఉందో అన్ని వ్యవస్థలు అందరికీ ఉన్నాయి. కానీ ఇంత మరి ఘోరంగా ఒక ముదిరాజ్ బిడ్డ, ఒక బీసీ బిడ్డ మీద దాడి చేయడం మేము ఖండిస్తున్నాం. మా ముద్రా సమాజం ప్రతి ఒక్కరు దీని మీద ఖండిస్తున్నారు అందరూ. ఇంకొకటి, మన బీజేపీ పార్టీ అనేది ఇమీడియట్లీ మన బండి సంజయ్ని సస్పెండ్ చేసేసి తగిన చర్యలు తీసుకోవాలి. అసభ్యంకరంగా ప్రవర్తించినందుకే గిరీష్ దారముని మీద దాడి చేసినట్టు కూడా కొంతమంది మహిళలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? నేను ప్రెస్ రిపోర్టర్నే, నేను జర్నలిజంలో ఉన్నా, నాకు దినపత్రికలు ఉన్నాయి. 642 వీడియోలు ఉన్నాయండి. ఆ వీడియోలలో ఒక్క వీడియోలో గిట అతను లేడీస్ గురించి మాట్లాడినట్టయితే యావత్తు ముద్రా సమాజమే సారీ చెప్తుంది వచ్చి. మేము అన్నీ చూస్తున్నాం, మొత్తం వీడియోలు చూసిన అతనివి. ఒక్క వీడియోలో గిట అతను తప్పుగా మాట్లాడింది లేదు. ఎందుకంటే మా ముద్రా సమాజంలో మేము అమ్మని గౌరవిస్తాం, పెద్దమ్మ మా కులదైవం. ఫస్ట్ మేము లేడీస్ ప్రిఫరెన్స్ ఇస్తాం, కానీ మేము లేడీస్ని కించపరిచేటోళ్ళం కాం. ఇలాగనే ఇప్పుడు ఈ గుండాలు ఎవరైతే బీజేపీ మోర్చాకు సంబంధించిన లేడీస్ ఉన్నారో వాళ్ళు ఇదే కాదు, ఇలాంటి ఎన్నో చేసినారు. వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు గిట్ట ఉన్నాయి చాలామంది మీద. ఇంకోటి, మీడియా ఆఫీసుకు దాడి చేసినప్పుడు డైరెక్ట్ బండి సంజయ్ కొడుకే ఉన్నాడు అందులో. ఆ మీకు వీడియోలు ఉన్నాయి, అందులో బండి సంజయ్ కొడుకే ఉన్నాడు. అంటే ఇంటికి వచ్చినటువంటి మహిళల మీద కారం పొడితోడు కూడా దాడి చేసినట్టు చాలా సందర్భాల్లో వార్తలు కూడా బయటకు వచ్చాయి. మరి అది నిజం అంటారా అబద్ధం అంటారా? లేదండి, అది తప్ప అండి. వీళ్ళు అసలు డోరే తీయలేదు. అసలు వాళ్ళ మీద మిరపపొడి ఎలా పోసిరని మనం అజ్జేద్దాం, అది వాస్తవం కాదు. అది డోర్ ఇరగొట్టి వీళ్ళు అక్రమంగా లోపలికి పోయారు. నేను ఆ రోజు నుంచి ఏ రోజైతే మన ఆఫీసు దౌర్జన్యం జరిగిందో ఆ రోజు నుంచి మేము అతను వెంబడే ఉన్నాం, చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. కానీ ఇంత దౌర్జన్యం ఈ సమాజంలో ఇది మంచిది కాదు. అందరికీ రాజ్యాంగాలు ఉంటాయి. ఇప్పుడు మహిళలకు సంబంధించి మహిళా మోర్చా నాయకులే దాడి చేసిరు గిరీష్ దానముని మీద అని మీరు చెప్తున్నారు. మరి ఆయన ప్రతిక్షణం కూడా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా వీడియోలు చేస్తుంటాడు. ఈ క్రమంలో బీజేపీ నాయకులే, సొంత పార్టీ నేతలే ఆయన మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనుకుంటారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మనం మీడియా అనేది చాలా మంది గురించి మాట్లాడతామండి. నేను ఒక మీడియా, మీరే ఒక మీడియా, అందరి గురించి మాట్లాడతాం. మీడియా అనేది ప్రతి యాంగిల్లో వస్తుంది. అలాగనే ఆయన అతనిగా మాట్లాడాడు. అందులో మాట్లాడిన దాంట్లో కేసీఆర్ మాట్లాడి, పెద్ద పెద్ద మీడియా రిపోర్టర్స్ మాట్లాడతారు, ఛానల్స్ వాళ్ళు మాట్లాడతారు. అందరి మీద అలానే దాడి చేసినాను. గతంలో నీ కొడుకు వేరే వ్యవహారం గిట మీడియా మిత్రులు మాట్లాడారు, వాళ్ళ మీద అట్లా దాడి చేసినావా అంటే ఇది ఓన్లీ ఒక ముద్రా సమాజం నుంచి ఉన్నాడు కాబట్టి
కొంతమంది శక్తులు గతంలో బండి సంజయ్ మీద చాలా మంది కూడా ప్రశ్నించారు, ఆయన మీద భౌతికంగా దాడులు చేశారు, అదేవిధంగా ఆయనను అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. మరి వాళ్ళందరి మీద ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. కేవలం గిరీష్ దారమోని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? గిరీష్ దారమోని మీద ఎందుకు టార్గెట్ చేయాలి, ఇంతకు ముందుకి ఏం చేయలేడు అని అంటున్నాం కదా. అప్పుడు పదవి లేదండి అతనికి, ఓన్లీ ఎంపీ, ఓన్లీ అధ్యక్షుడు. ఇప్పుడు హోంశాఖ అసిస్టెంట్ మంత్రి ఆయన, అందు గురించి దాడి చేయాల్సి వచ్చింది అతను. ఎందుకంటే హోంశాఖ అసిస్టెంట్ మంత్రి కదా, పదవి ఆమోహం నెత్తిన ఎక్కి అతను దాడులకు పాల్పడుతుండు. అతను పదవిని సొంత పనులకు కూడా యూజ్ చేసుకుంటున్నారు బండి సంజయ్ అని మీరు ఆరోపిస్తున్నారా? ఆరోపిస్తున్నానండి కన్ఫామ్గా. నేను ఒక కార్యకర్తని, గతంలో బీజేపీ కార్యకర్తని. అందులో కొంతమంది కార్యకలాపాలు నచ్చకనే మేము బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళి మేము మీడియా పరంగా ఈ పరంగా మేము ఉత్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ మా ముద్రా సమాజం అయితే వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. ఆ కార్యకర్తల గిట పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కులాల మధ్యలో చిచ్చు పెట్టినట్టు కూడా వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకు మరి ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపు కూడా వార్తలు కూడా నడుస్తాయి, ఎందుకు ఈ విధంగా అనుకోవచ్చు? అవునండి, మేమైతే ఎక్కడ మున్నూరు కాపు అని తిట్టలేం కదా. అతనే కులం గురించి తీసిండు కదా. కులం గురించి అతను తీసినప్పుడు అతను సారీ చెప్పాలా, మేము సారీ చెప్పాలా? అసలు మేము దాడులు చేయాలా, అతను దాడులు చేయాలా మా మీద? కులం పేరు వాళ్ళు తీసారు, అతను తీసిండు. మేము వెళ్ళి అతని మీద దాడి చేసేది పోయి అతని అనుచరులు వచ్చి మా మీద దాడులు చేస్తారు. వాళ్ళ గురించి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడిన వాళ్ళ లిస్ట్ గిట తీసినాం మేము డిఎస్పీకి గిట నిన్న ఐజీ గిట సమకూర్చినాం మొత్తం. ఇక దాని మీద వాళ్ళు గిట పోలీసు వ్యవస్థ గిట చూస్తారు. మొన్న గిట పోలీసు వాళ్ళు గిట చాలా హీనంగా చేసారు, వాళ్ళంగే కొట్టిర్రు. అయినా కానీ వాళ్ళు ఏం ఛార్జెస్ తీసుకోలే. ఇక మీద మేము ఇప్పుడు మా సంఘాలన్నీ, మా ముదిరాజ్ సమాజం మొత్తం ముందుకొస్తున్నారు. ఇది చాలా పెద్దగా ఉండబోతుంది. అతన్ని సస్పెండ్ చేసేంత వరకు మేము వదలం. కులం దగ్గరికి రావద్దు. వ్యక్తిగతమే.